జీవితంలో మనకు ఏం జరిగిందో దానివల్ల కన్నా మనం జరిగిన దానికి ఎలా రియాక్ట్ అవుతున్నాం అనే దానిపైనే మనకు జరిగే నష్టం ఉంటుంది. ఎన్నో విషయాలు జరుగుతుంటాయి, ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి, ఎన్నో పరిస్థితులు ఏర్పడతాయి. కానీ వాటికి మన రెస్పాన్స్, మనం దాన్ని ఎలా ఎదుర్కొంటున్నాము, ఎలాంటి సొల్యూషన్తో మనము ఆ పరిస్థితిని ఫేస్ చేస్తున్నాం బట్టే మనకు నష్టం జరుగుతుందా లేదా, జరిగితే ఎక్కువ నష్టం జరుగుతుందా తక్కువ నష్టం జరుగుతుందా అనేది ఆధారపడి ఉంటుంది. ఫిజికల్గా, మెటీరియల్గా, డబ్బు పరంగా నష్టం జరిగినా జరగకపోయినా ప్రతి సందర్భంలో మానసికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువ. అందుకే స్ట్రెస్ తీసుకోకుండా ధైర్యంగా దేవుణ్ణి తలుచుకుంటూ ప్రతి పరిస్థితిని ఎదుర్కొందాం.